Hi, I'm Dr. Nikita, working in Eldon Dental Hospitals, KPHP, Kondapur, Manikonda, and Banjar Hills. So today I'm going to explain about it's not about a really important matter, but at the same time people are worried about this. Nothing but anesthesia. సో మీరు ఒకవేళ పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి రావడానికి యూఆర్ వెరీ స్కేర్డ్ ఫర్ వాట్ ఆల్రెడీ యూ హ్యావ్ అ పెయిన్, కానీ మీకు రావడానికి చేయించుకోవడానికి చాలా మందికి భయం ఉంటుంది. భయం ఎందువలన అంటే ఇంజెక్షన్ ఇస్తారేమో అని భయం ఉంటుంది. సో ఇంజెక్షన్ అంటే ఏంటి, ఎలా ఇస్తారు, ఎంత నొప్పి ఉంటుంది, అసలు ఇంజెక్షన్ దేనికి అవసరం అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మామూలుగా ఫిల్లింగ్ కానీ సెన్సిటివిటీ కానీ వచ్చారనుకోండి, అంటే పుచ్చు అన్నది మొదటి భాగంలో ఉంటాయి, అంటే మీకు డీప్గా లేకుండా పైకే ఉన్న పుచ్చు తీయాలి అంటే మేము ఇంజెక్షన్ అనస్థటైజ్ చేయమండి మీ పన్నుని. ఓన్లీ పుచ్చు ఎప్పుడైతే లోపలి భాగం అంటే నరం భాగానికి పోయింది, మీకు పడుకున్నా కూడా నైట్ టైం పెయిన్ వస్తుంది, అలాంటి సూచనలు ఏమైనా ఉంటే, ఒకవేళ పుచ్చు లోపలికి వెళ్ళిపోయింది నేను తీస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా నరం దాకా వెళ్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు నేను ఇంజెక్షన్ ఇస్తాను. సో ఇంజెక్షన్ డైరెక్ట్గా ఇస్తే చాలా పెయిన్ వస్తే తట్టుకోలేను నేను దాని బదులు పళ్ళు పీకిచ్చేసుకుంటాను, చేయించుకోను అని చాలా మంది చెప్తుంటారు. నేనేం చెప్తానంటే, మీరు ఇంజెక్షన్ ఎప్పుడు చేయించుకోవాలంటే, ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది నేను రూట్ కెనాల్ చేయడానికైనా పళ్ళు పీకడానికైనా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీకు నొప్పి రాకుండా ఏ విధంగా ట్రై చేస్తాము అంటే, మేము ఫస్ట్ ఒక జెల్ అప్లై చేస్తాము. ఈ జెల్ అనేది ఏం చేస్తుందంటే పై భాగం ఉన్న మీ గమ్ లేయర్ని కొంచెం మొద్దుబారుతుంది, అంటే మత్తెక్కుతుంది. దాని తర్వాత మేము యూజ్ చేసే సిరింజెస్ ఏంటి, 21 mm గాజ్వి. సో ఇదేంటి అంటే మనకు ఫస్ట్ ఇన్సులిన్ సిరింజ్ వాడతాను. ఇన్సులిన్ సిరింజ్ చాలా చిన్నగా ఉంటుంది, మీకు ప్రిక్ చేసినా కూడా గుచ్చినట్టుగా తెలీదు. సో దాంతో ఫస్ట్ కొంచెం నమ్ము చేస్తాం. సో ఈ విధంగా నమ్ము చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను పెద్ద సిరింజ్ మీకు లోపల ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా మీకు పెయిన్ రాకుండా చాలా తక్కువ పెయిన్లో ఏ పన్ను అయితే మీకు అవసరం ఉంటుందో ఆ పన్ను అనస్థటైజ్ చేసిస్తాం. సో మీరు ఇంజెక్షన్ ఇస్తారన్న ఒక ఫియర్తో మీరు డెంటల్ ప్రాబ్లం డిలే చేస్తూ ఉంటే అది రూట్ కెనాల్తో సేవ్ అయ్యే పన్ను మీరు అనవసరంగా ఎక్కువ పుచ్చు వెళ్ళిపోయి అది పీకి ఇచ్చేసేదాకా వెళ్తుంది. సో మీరు ఎప్పుడైతే చిన్నగా ఉన్న పుచ్చు చూస్తే అసలు ఇంజెక్షన్ అవసరమే ఉండదండి, సెన్సిటివిటీ మాత్రమే ఉంటుంది చేస్తున్నప్పుడు. మీకు ఎప్పుడైతే పుచ్చు లోపలికి ఉంటుందో అప్పుడు మట్టుకి ఇంజెక్షన్ యూజ్ చేస్తాను. అది కూడా నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒక పై భాగంలో మేము అనస్థెటిక్ జెల్ కానీ స్ప్రే కానీ రాసి ఇన్సులిన్ సిరింజ్తో చిన్న ఉంటుంది అది, దాంతో ప్రిక్ చేసి ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ అనస్థెటైజ్ చేసి తర్వాత మేము పెద్ద సిరింజ్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా చేస్తే మీకు పెయిన్ ఏమి ఉండదు. సో డు నాట్ నెగ్లెక్ట్ యువర్ డెంటల్ ప్రాబ్లమ్స్. డూ విజిట్ అవర్ ఎలిడెంట్ హాస్పిటల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ బిలో. మీకు పెయిన్ లేకుండా ఎలా చేస్తామన్నది మీరే చూస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ విజిట్ us. థ్యాంక్ యూ.